ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మానస పుత్రిక టెస్లా ఇప్పుడు ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రతి రాష్ట్రంలో టెస్లా తన ప్లాంట్ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది. ఏపీ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎలన్ మస్క్ కంపెనీకి భారీగా ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీని తగినంత భూమిని అందిస్తామని ప్రకటించింది. దీనికోసం నారా లోకేష్ 2024లో టెస్లా సిఎఫ్ఓను కలిశారు. ప్రధాని మోడీ మస్క్ మధ్య జరిగిన సమావేశం భారతదేశంలో కంపెనీ నియామక డ్రైవ్ తర్వాత ఏపీ తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. రెడీ ల్యాండ్ పార్సల్స్తో సహా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహాలను కూడా ఏపీ రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో కంపెనీ రెడీమేడ్ కార్స్ ను దిగుమతి చేసుకుని ఆపై క్రమంగా తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. ముంబై, ఢిల్లీలో షోరూమ్స్ ను ప్రారంభించి వార్తల్లో కంపెనీ నిలిచింది. భారతదేశంలో అత్యధిక EV4 వీలర్ల అమ్మకాలు దక్షిణ భారతదేశంలోనే జరుగుతున్నాయని, కంపెనీ ఏపీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రం కూడా పేర్కొంది. ఈవీ అమ్మకాల గణాంకాల ప్రకారం దాదాపు 60% ఈవీ కార్ల అమ్మకాలు 4 దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ప్రతిపాదన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లో చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల 2 సౌరశక్తి నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ హామీనిచ్చారట.